వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. విధి నిర్వహణలో భాగంగా కండక్టర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన నగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కె ఈశ్వరరావు ఆర్టీసీలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజులానే విధులకి హాజరవ్వగా ఎస్కోట నుండి పెందుర్తి మీదుగా కీచుమండ రూట్లో వెళ్తున్న బస్సులోని ఆయన కాస్త అస్వస్థతకు గురయ్యారు. సో డ్రైవర్కి వెంటనే ఇంటిమేట్ చేశారు, నాకు కాస్త హార్ట్లో పెయిన్గా ఉంది, ఎక్కడైనా హాస్పిటల్ దగ్గర ఉంటే కాస్త ఆపు అనేసని. సో డ్రైవర్ అలర్ట్ అయ్యి ఇంకా కాస్త ముందుకు వెళ్ళేసరికి ఎక్కడైతే ఈశ్వరరావు గారు కూర్చున్నారో కండక్టర్ ఈశ్వరరావు ఆ కూర్చున్న ప్లేస్లోనే కుప్పకూలిపోయాడు. సో హాస్పిటల్కి తరలించేసరికి వైద్యులు కూడా గుండెపోటు కారణంగా కండక్టర్ ఈశ్వరరావు మృతి చెందినట్లు కూడా నిర్ధారించారు. సో ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు అయితే మాత్రం మిన్నంటాయి. పొద్దున్న విధి నిర్వహణకు వెళ్ళిన తమ భర్త ఈశ్వరరావు ఇంటికి వచ్చే సమయానికి విగత జీవిగా మారాడా అంటూ ఈశ్వరరావు గారి యొక్క భార్య, పిల్లలు, అదే విధంగా గ్రామస్తులంతా కూడా కన్నీటి పర్యంతమయ్యారు. గుండెపోటు కారణంగా ఎలాంటి మరణం సంభవిస్తుందో, ఎప్పుడు ఎలా ఎవరిని అటాక్ చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఈశ్వరరావు కండక్టర్గా విధులు నిర్వహించడంతో పాటు ఎప్పుడైనా సెలవు దొరికితే పిల్లలకి మ్యాథ్స్ సబ్జెక్ట్ని టీచ్ చేసేవారు. సో మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఆయనకి చాలా ఇష్టం. పిల్లలకి మ్యాథ్స్లో ఉండే మెలకువలు, అదే విధంగా ఎలా చదివితే మంచి మార్కులు వస్తాయి కూడా దిశానిర్దేశం చేసేవారని, ఎక్కడ కాస్త సమయం దొరికినా పిల్లల కోసం మ్యాథ్స్ సబ్జెక్ట్ని టీచ్ చేసేందుకు ఆయన వేచించేవారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ఒక గుండెపోటు కారణంగా ఈశ్వర మృతి చెందడంతో కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయామంటూ కుటుంబ సభ్యుల రోదనలు అయితే మాత్రం మిన్నంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా గుండెపోటు కారణంగా ఏ ప్రమాదం ఎలా వస్తుందో అని భయభ్రాంతులకు గురవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది ఈ ఘటన చూసిన తర్వాత. సో హెల్త్ మీద చాలా అవేర్నెస్ ఉండాలి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు